హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్. రీసెంట్ గా నేనైతే విఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్స్ కంపెనీలో ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాను. అక్కడ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాను. అక్కడ 10 మినిట్స్ ఇంటర్వ్యూ జరిగింది. అసలు హెచ్ఆర్ ఏం అడిగింది, నేను ఏం చెప్పాను, ఇంకొకటి అసలు ఎంతమంది ఇంటర్వ్యూకి వచ్చారు, ఏ రోల్స్ జరుగుతున్నాయి, ఎంత ప్యాకేజ్ ఇస్తున్నారు, ఫ్రెషర్స్ కి ఎంత ప్యాకేజ్ ఇస్తున్నారు, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎంత ప్యాకేజ్ ఇస్తున్నారు, అసలు అక్కడ ఎలాంటి రోల్స్ జరుగుతున్నాయి, కస్టమర్ సపోర్టా, ఇంటర్నేషనల్ వాయిస్, అకౌంటింగ్ రోల్స్, ఐటీనా, మొత్తం కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. దానికంటే ముందు అక్కడ నేను విఎక్స్ఐ కంపెనీలోకి వెళ్ళినప్పుడు అక్కడ వీడియో అయితే షూట్ చేశాను. అది చూపించిన తర్వాత నా ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ మొత్తం చెప్తాను. అక్కడ ఎలాంటి క్వెషన్స్ అడుగుతున్నారో మొత్తం కూడా చెప్తాను. దానికన్నా ముందు ఇది చూసేయండి. సో గైస్, మార్నింగ్ అయితే 10:30కి నేనైతే రాయదుర్గం మెట్రో స్టేషన్ దిగిన తర్వాత ఒక ఆయన నాకైతే లిఫ్ట్ ఇచ్చాడు బైక్ మీద. ఇంకా నేనైతే బైక్ మీద వెళ్ళేటప్పుడు అలా షూట్ చేశాను వీడియో. నాకు ఎగ్జాక్ట్ కూడా తెలియదు కంపెనీ ఎక్కడుందో. తర్వాత ఆయనే కంపెనీకి పక్కన అయితే దింపేశాడు నన్ను. ఇంక అక్కడి నుంచి వెళ్ళమన్నాడు. చూపించాడు విఎక్స్ఐ కంపెనీ ఎక్కడ ఉందో. ఇంకా ఈ బ్రిడ్జ్ దాటి అటు సైడ్ నుంచి అయితే వెళ్ళాలని చెప్పాడు. ఇంకా నేను కంపెనీ గురించి తెలిసిన తర్వాత ఇంకా ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకుండా నేనైతే స్టార్ట్ అయిపోయాను. ఇంకా అలా స్టెప్స్ ఎక్కుతూ వీడియో అయితే షూట్ చేశాను. ఎందుకంటే తెలియని వాళ్ళు తెలుసుకుంటారని ఒక ఉద్దేశంతో వీడియో అయితే షూట్ చేస్తున్నాను, ఎలా వెళ్ళాలని. విఎక్స్ఐ కంపెనీ ఇంకా ఎంట్రీ అయితే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. దాని తర్వాత ఒక స్లిప్ అయితే ఇచ్చారు. నాతో పాటు ఇక్కడ ఫ్రెండ్స్ కూడా వాళ్ళు కూడా వాకింగ్కి అయితే వచ్చారు. ఇంకా స్లిప్ అయితే అక్కడ చూపించి వెళ్ళాలి సెక్యూరిటీ గార్డ్కి. నేనైతే అక్కడ చూపించాను. దాని తర్వాత ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడైతే ఇలా వీడియో అయితే షూట్ చేస్తున్నాను. లోపలైతే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. సో నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం నేనైతే వచ్చాను విఎక్స్ఐ కంపెనీకి. లోపలైతే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇంటర్వ్యూకి అయితే లోపలికి ఇలా వెళ్ళాలి. యాక్చువల్గా నాకు ఆల్రెడీ ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇలా అయితే వీడియో అయితే నేను షూట్ చేస్తున్నాను. ఇక్కడ కనపడుతుంది కదా విఎక్స్ఐ అని. ఇలా లోపలికైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అక్కడ జరుగుతుంది ఇంటర్వ్యూ లోపల. నేను అంతా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇదైతే వీడియో షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా డౌన్ సైడ్కి వెళ్తే ఇక్కడ కెఫేరియా అయితే ఎలా ఉంటుంది లోపల విఎక్స్ఐ కంపెనీ. చాలా పెద్దగా అయితే ఉంది. నేనైతే అక్కడ కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకొని అలా వీడియో అయితే షూట్ చేసేసాను. చాలా సూపర్గా బ్యూటిఫుల్గా ఉంది. లోపల అయితే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు చూడండి. నేను కూడా ఫస్ట్ టైం రావడం విఎక్స్ఐ కంపెనీకి. ఫ్రెండ్స్ లోపల ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. అక్కడ ఒక ఆయన కనబడుతున్నాడు కదా విఎక్స్ఐ అని, దానికి ఫ్రంట్ సైడ్ ఆయనకి అయితే రెజ్యూమ్ సబ్మిట్ చేసి అక్కడ ఒక క్యూఆర్ ఉంటుంది. క్యూఆర్ని మన గూగుల్ స్కాన్లో స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ అయితే ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక స్టూడెంట్ అయితే ఇంటర్వ్యూ ఇప్పుడే అయిపోయింది ఫస్ట్ రౌండ్. ఇంకా వెయిట్ చేస్తున్నాడు, మళ్ళీ నెక్స్ట్ రౌండ్ పిలుస్తారా లేకపోతే వెళ్ళిపోమంటారని వెయిట్ చేస్తున్నాడు. అతని గురించి మీకు ముందుగా చెప్తాను. ఇంకా లోపలైతే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. వన్స్ మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత హెచ్ఆర్ వచ్చి మీ నేమ్స్ అయితే పిలుస్తారు. అప్పుడైతే మీరైతే లోపలికి ఇంటర్వ్యూ క్యాబిన్లోకి వెళ్ళాలి. అక్కడ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. టోటల్ 10 మెంబర్స్ అయితే ఇంటర్వ్యూ ఒకేసారి జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా నేనైతే బయటికి వచ్చేటప్పుడు కూడా వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ లోపలంతా వీడియో షూట్ చేసి ఇంకా బయటకు అయితే వచ్చేటప్పుడు ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. బయటకు వచ్చేటప్పుడు కూడా వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా చాలామంది కూడా ఇప్పుడే వస్తున్నారు వర్క్కి. అలా వచ్చేటప్పుడు అయితే వీడియో అయితే షూట్ చేసేసాను. ఇంకా నేను ఊరికే ఉండలేక ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా చాలామంది ఇప్పుడైతే వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. లోపలైతే ఇలా ఉంటుంది విఎక్స్ఐ కంపెనీ లోపల. ఎగ్జిట్ అయ్యేటప్పుడైతే చాలామంది నాకు ఫ్రంట్ సైడ్ వస్తున్నారు. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇక్కడ విఎక్స్ఐ కంపెనీ ఒకటే కాదు, డిఫరెంట్ కంపెనీ నేమ్స్ ఉన్నాయి. కోఫర్జు, ఇంకా చాలా డిఫరెంట్ కంపెనీ నేమ్స్ ఉన్నాయి. విఎక్స్ఐ ఒకటే అని అనుకోకండి. ఇంకా ఎగ్జిట్ అయ్యేటప్పుడైతే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా తెలియని వాళ్ళు ఈ వీడియో చూసి వెళ్ళండి. ఎందుకంటే ఇంకా ఏప్రిల్ 30 వరకు వాకింగ్ అయితే జరుగుతుంది. ఈ వీడియో ద్వారా వెళ్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. గేట్ నెంబర్ అయితే ఫస్ట్లోనే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మొత్తానికి కంపెనీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వీడియో షూట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామందికి తెలియదు కదా. ఇంకా ఫ్రంట్ సైడ్కి వెళ్ళి మీకు చూపిస్తాను ఎలా ఉంటుందనేది. యాక్చువల్గా విఎక్స్ఐ కంపెనీ ఉండేది ఇంకా ఫ్రంట్ సైడ్, అది మీకు చూపిస్తాను. ఫ్రంట్ సైడ్ ఉంటే గేట్ నెంబర్ ఇక్కడైతే ఇంటర్వ్యూ జరుగుతుంది. ఒకవేళ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన తర్వాత విఎక్స్ఐ కంపెనీ లోపల ఉంటుంది. అక్కడైతే మీకు వర్క్ లొకేషన్ ఉంటుంది. ఇంటర్వ్యూ ప్రాసెస్ మాత్రమే అక్కడ జరుగుతుంది. ఇంకా వర్క్ లొకేషన్ అయితే ఇక్కడ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కనపడుతుంది కదా టాప్లో విఎక్స్ఐ అని. ఇంకా చాలా డిఫరెంట్ కంపెనీ నేమ్స్ ఉన్నాయి పక్కన. అవన్నీ కూడా కంపెనీ నేమ్సే. సో ఫ్రెండ్స్, కంపెనీ అయితే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. సో గైస్, ఇంకా విఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్స్ కంపెనీ మొత్తం కూడా లోపల ఎలా ఉంది, బయట ఎలా ఉంది అనేది మొత్తం కూడా చూపించాను. ఇంకా నాదైతే థంబ్నెయిల్ 10 మినిట్స్ ఇంటర్వ్యూ అని పెట్టారు కదా, అసలు ఏం జరిగిందని మీ అందరికి డౌట్ ఉంటుంది. అది మొత్తం కూడా క్లియర్గా చెప్తాను వినండి. 10 మినిట్స్ అంటే సింపుల్గా జరిగిపోయింది. అంటే ఇంకా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత నాతో పాటు 10 మెంబర్స్ని ఒక ఇంటర్వ్యూ క్యాబిన్లోకి అయితే తీసుకెళ్లారు. సింపుల్గా జరిగింది. యాక్చువల్గా అక్కడ రోల్ అయితే జరిగింది కస్టమర్ సపోర్ట్ రోల్. నేను వెళ్ళింది నాన్ వాయిస్ అని వెళ్ళాను. అక్కడ చూస్తే ఓన్లీ కస్టమర్ సపోర్ట్ రోల్ జరుగుతుంది. అది కూడా 3 LPA ప్యాకేజ్ ఉంది.
ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకైతే కొంచెం ఎక్కువుంది ప్యాకేజు. ఫ్రెషర్స్‌కైతే 3 ఎల్‌పీఏ ప్యాకేజ్ ఉంది. సో, గైస్ ఇంకా ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే ఏం జరిగిందనేది మొత్తం కూడా క్లియర్‌గా చెప్తాను. నాకన్నా ముందు ఒక స్టూడెంట్‌కైతే జరిగింది. యాక్చువల్‌గా హెచ్ఆర్ అయితే గర్ల్ అయితే చేసింది. ఆమె అయితే నా పక్కన ఒక స్టూడెంట్‌ని అయితే వాట్ డు యూ నో అబౌట్ కస్టమర్ సపోర్ట్ ఇన్ 1 మినిట్ అని అడిగింది. ఇంక నేను అప్పుడే డిసైడ్ అయిపోయాను. ఇక్కడ అకౌంటింగ్ రోల్ జరగట్లేదని డిసైడ్ అయిపోయాను. ఇంకా నెక్స్ట్ మినిటే హెచ్ఆర్ డైరెక్ట్‌గా నన్నే అడిగింది. ఓకే సురేష్ కెన్ యూ టెల్ మీ అబౌట్ యువర్ ఫేవరెట్ ప్లేస్ ఇన్ 1 మినిట్ అని అడిగింది. నేను డైరెక్ట్‌గా చెప్పేసాను 1 మినిట్ ఆర్ ఎక్స్ట్రానే చెప్పాను. 5 ఆర్ 8 సెకండ్స్ చెప్పాను. దాని తర్వాత వాట్ డు యూ నో అబౌట్ కస్టమర్ సపోర్ట్ అని అడిగింది. నేను దానికి డైరెక్ట్‌గా ఆన్సర్ చెప్పలేదు. యాక్చువల్లీ ఐ యామ్ కమింగ్ ఫ్రమ్ నాన్ వాయిస్ ప్రాసెస్ బట్ యూ ఆర్ ఆస్కింగ్ కస్టమర్ సపోర్ట్ రోల్. ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ దిస్ రోల్ అని చెప్పేసాను. ఎందుకంటే నాకు అసలు ఇంట్రెస్టే లేదు. ఇంకా నెక్స్ట్ మినిట్ హెచ్ఆర్ ఏమందంటే సారీ సురేష్ వి ఆర్ హైరింగ్ ఓన్లీ కస్టమర్ సపోర్ట్ రోల్ అని అనింది. నేనేమన్నా అంటే యెస్టర్‌డే ఐ వాస్ సీన్ నౌకరీ యాప్, వీఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్స్ కంపెనీ ఆల్రెడీ మెన్షన్డ్ ఇంటర్నేషనల్ వాయిస్ అండ్ ఆల్సో నాన్ వాయిస్. సో దట్స్ వై ఐ యామ్ కమింగ్ దిస్ ఇంటర్వ్యూ బట్ హియర్ ఓన్లీ హైరింగ్ కస్టమర్ సపోర్ట్ రోల్. ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ దిస్ రోల్ అని డైరెక్ట్‌గా చెప్పేసాను. దాని తర్వాత హెచ్ఆర్ అంటుంది, "ఓకే సురేష్ వన్స్ అవర్ కంపెనీ హైరింగ్ అకౌంటింగ్ రోల్స్ దెన్ ఐ విల్ లెట్ యూ నో త్రూ మెయిల్ అండ్ యూ కెన్ లీవ్ ఫర్ దట్ డే" అని డైరెక్ట్‌గా చెప్పేసింది. నేను థాంక్ యూ అని చెప్పేసి డైరెక్ట్‌గా వచ్చేసాను. సో, చూసారు కదా ఫ్రెండ్స్ ఇంక ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే మొత్తం కూడా ఇలా జరిగింది. ఇంక దాని తర్వాత నేను ఇంకా ఇంటర్వ్యూ జరిగిన తర్వాత వీడియోస్ షూట్ చేశాను కదా! అక్కడ జరిగేటప్పుడు ఒకాయన వచ్చాడు కదా! ఆయన ముందుగా చెప్తానని చెప్పాను కదా! ఆయనకేం జరిగిందంటే ఫస్ట్ రౌండ్ అయితే జరిగిందంట. అంటే ఏమి అడిగారని అడిగాను. అంటే ఎలాంటి క్వెషన్స్ అడిగారని. సేమ్ ఇంగ వాట్ డు యూ నో అబౌట్ కస్టమర్ సపోర్ట్ ఇంగ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగారంట. దాని తర్వాత ఇంకా ఏమో అడిగారంట. ఆయన నాకు చెప్పలేదు. ఇంకా వెళ్ళిపోమన్నారా? వెయిట్ చేయమన్నారా? అంటే వెయిట్ చేయమన్నారంట. దాని తర్వాత ఏం జరిగిందనేది నాకు తెలీదు. దాని తర్వాత నేను వచ్చేసాను. సో, ఫ్రెండ్స్ ఇంక ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం గూడా చెప్పాను. ఇంక వీఎక్స్‌ఐ కంపెనీ మొత్తం గూడా చూపించాను. ఎలాంటి క్వెషన్స్ అడుగుతున్నారో మొత్తం గూడా చెప్పాను. ఇంక ప్యాకేజ్ గూడా చెప్పాను. ఇంకొకటి అక్కడ ఫార్మ్ ఫిలప్ చేసినప్పుడు ఎలా వస్తుంది? ఏం చేయాలనేది ఇక్కడ ఫోటోస్ డిస్‌ప్లే చేశాను చూడండి. ఇలా అయితే వస్తాయి. ఫార్మ్ ఫిలప్ చేసిన తర్వాత ఇంక మెయిల్ గూడా వస్తుంది. అది గూడా ఇక్కడ డిస్‌ప్లే చేశాను చూడండి. ఇంకా ఫార్మ్ ఫిలప్ చేసిన తర్వాత మెయిల్ వస్తది. మెయిల్ వచ్చిన తర్వాత కొద్దిసేపటికి ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇంకా ప్యాకేజ్ అయితే 3 ఎల్‌పీఏ ప్యాకేజ్ ఉంది. ఇంకొకటి ఇది ఏప్రిల్ 30 వరకైతే వాకిన్ జరుగుతుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. సో, గైస్ ఇంకా మీరేమన్నా చెప్పాలంటే కింద కామెంట్ చేయండి. ఏ కంపెనీకైనా వెళ్లి ఇంటర్వ్యూ ప్రాసెస్ గురించి చెప్పండి అంటే కూడా ఖచ్చితంగా వెళ్లి అక్కడ జరిగేది చెప్తాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. దాంతో పాటు ఎవరైనా జాబ్ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, వాకిన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి దాంతో పాటు పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్.